సాధారణంగా ఏ మనిషి అయినా ఏదైనా సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా భయపడిపోతాడండి. అది మానవ సహజం అండి. ఒక ఆర్థిక సమస్య వచ్చినా, ఒక అనారోగ్య సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, తప్పు చేయకపోయినా మనకి ఏదైనా శిక్ష ఎదురొచ్చింది అనుకోండి, అంటే శిక్ష పడే స్థితి మనం ఉన్నాం అనుకోండి, మనం తప్పు చేయం. ఎవడో చేసి మన మీద ఆపాదించాడు, కానీ మనం ఆ స్థితిలో ఉన్నాం. అలాంటప్పుడు కూడా ఇప్పుడు మనిషి భయపడ్డండి. నిశ్చలమైన మనసుతో, అయ్యా ఇగో ఇది నేను తెలుసో తెలియక తప్పులు చేశాను, ఇగో ఈ ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాను, తెలుసో తెలియక ఈ పాపం చేశాను, నన్ను క్షమించు. ఎందుకంటే ఆయన నామంలో బాప్తిజం తీసుకున్న తర్వాత తప్పులు ఎవ్వరూ చేయలేదు క్రైస్తవులు. మరలా జాగ్రత్త వినండి. యేసు నామములో నీటి బాప్తిజం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి బాప్తిజంలో నీటిలో ముంచి ఆ సంఘ కాపరి ఆ మనిషిని లేపుతాడు. అర్థం ఏమిటంటే ఆ క్షణమందు ఆ వ్యక్తి చనిపోయినట్టుగా. అంటే చనిపోవడం అంటే మనిషి కనిపిస్తాం. ఆత్మపూర్వకంగా చేసిన పాపాలన్నీ దేవుడు క్షమించాడు. ఇక నుంచి ఒక నూతన జీవితం దేవుళ్ళో మనం నడవాలి. అయితే ఎటువంటి శోధనలు వస్తాయి. కానీ ఆ క్రైస్తవుడు తట్టుకోగలిగిన శోధనలే దేవుడు అనుమతిస్తాడండి. అసలు నీ భక్తి ఎలా ఉంది, నువ్వు నిలబడగలవా, ఈ లోకాన్నే ప్రేమిస్తున్నావా అని చూస్తాడు. అయితే దేవుడు తలక ఆ శోధనలు ఆయన ఎప్పుడూ దేవుడికి అంటే ఆ మనిషికి పరీక్ష పెడుతూ చేస్తుంటాడు. సాతాను ఆ మనిషి భక్తిగా మారడానికి ఇష్టపడ్డండి. అందుకని ఆ వచ్చిన శోధనకి భయపడ్డండి. ఎందుకు క్రైస్తవుడు భయపడ్డంటే కారణం చెప్తాను. నా వెనకాతల, నా ముందు, నా కుడి పక్క, నా ఎడం పక్క నా యేసయ్య ఉన్నాడు. అయితే నీతిగా ఉండాలండి. క్రైస్తవుడు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఒక్క రోజులో, ఒక్క క్షణంలో నేను చెప్పినంత ఈజీ కాదండి. అది అలవాటు చేసుకోవాలి. ప్రభువా, నీ వల్ల నేను రూపాంతరం చెందాలి, నీ వల్ల నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నీ వల్ల నేను నీతిమంతుడిగా ఉండాలి, నీ వల్ల నేను మంచి ప్రవర్తన ఉండాలి, నీ వల్ల నేను లోకాన్ని జయించాలి, నీ వల్ల నేను ఈ లోక సంబంధం ఏ పాపం అంటించుకోకుండా, ఏ డాగ్ అంటించుకోకుండా నిష్కలంకంగా నాయనా కల్మోషం లేని వాడిగా యథార్థంగా నీకు ఇష్టంగా ఉంటే చాలయ్యా, ఈ లోకం నన్ను మెచ్చుకోపోయినా నీకు ఇష్టంగా ఉంటే చాలని మనం దేవుని వేడుకోవాలి. ఈ వాక్యాలన్నీ యేసు ప్రభు ఆయన న్యూ టెస్టిమెంట్ నూతన నిబంధనలు రాశారండి. అది మనం విడిచిపెట్టే వారిలో కాకుండా హృదయంలో బదిలిపరుచుకుని నిత్యం ధ్యానిస్తుంటే ఒక రోజున అవి మనకి ఎంతో ఉపయోగకరం అవుతాయండి. ఒక రోజు ఏంటి, నువ్వు ఏనాడైతే యేసయ్యను ఆయన నామాన్ని స్మరిస్తావో ఆ క్షణమంది నీ హృదయం రావడానికి ఇష్టపడతాడు. కానీ నీ హృదయం పవిత్రంగా ఉండాలి. నీ హృదయం పవిత్రం రాకుండా దేవుడు నీ దగ్గర రాడు. ఎందుకంటే అపవిత్రమైన స్థలాలు దేవుడు నివసించలేడు, అపవిత్రమైన స్థలాలు మానవుడే నివసించలేడు. హృదయం పరిశుద్ధంగా ఉంటేనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు.